ఏంటి మరి ఈరోజు ఈ సమ్మెకి పిలుపునియడానికి ముఖ్య కారణం ఏంది? మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. సమ్మె నివారణ చేసేది ప్రభుత్వం బాధ్యత. ఈరోజు చూశారు ఎక్కడ బస్సులు అక్కడ డిపోలలో ఆగిపోయినాయి. స్వేచ్ఛందంగా కార్మికులు స్వేచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల నుంచి కండక్టర్ డ్రైవర్లను అపార్ట్మెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ లేదు, ఏది లేదు, వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు. అదేవిధంగా లైసెన్స్ కూడా రెన్యువల్ లేవు. అటువంటి పిల్లలను తీసుకొచ్చి ఈ ఆపరేట్ చేయాలని ప్రయత్నాలు చేస్తారు. దాన్ని మానుకొని జేఏసీ తరఫున జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమ్మె కొనసాగకుండా బాధ్యత తీసుకున్న ప్రభుత్వం ఉంటుంది. మా తరఫున మేము రెడీ ఉన్నాం ఎనీ టైం చర్చలకు రానికి. సమ్మె 100% సక్సెస్ అయింది. ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ బస్సులు ఉన్నాయో అవి కూడా మేము బంద్ చేయాలంటే బంద్ చేస్తాం. ఎక్కడ అడ్డుకున్నట్టు కానీ ఎటువంటి మీకు మీడియా ద్వారా చూశారు స్వేచ్ఛందంగానే సమ్మెలో పాల్గొంటున్నాం. మేము ఎవరు కూడా ఇబ్బంది పెడతలేం. డిపోలో కూడా ఎటువంటి ధర్నాలు కూడా చేయాలి, నిరసన కార్యక్రమాలు చేసాం వచ్చినాం. రేపటి నుంచి సమ్మె రూపం కార్యాచరణ జరుగుతుంది, సీరియస్గా ఉంటుంది. రేపు అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో దీనికి ఒక కమిటీ చేసినాం, 4 అధికారులను పెట్టి కూడా దీనికి కమిటీ చేసినాం. దీని త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెచ్చి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. సో అంటే ఛాన్స్ ఉందా అయ్యేటట్టు కనిపిస్తామన్న పరిస్థితి? కమిటీ అంటే కాలేపన. ఇంతకుముందు 3 మెన్ కమిటీ అని వేశారు. ప్రొఫెసర్ కోదండరాం, కూనూరి సాంబశివరావు, సీఎం గారికి అత్యంత ప్రియమైన స్నేహితుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారితో కమిటీ వేశారు. వాళ్ళకి విధి విధానం లేదు. ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని ఒక్కసారి పిలిచి చర్చలు చేయలేదు. కమిటీ అంటే కాలనేపైనా హైదరాబాద్లో ఎక్కడ 5-10 కిలోమీటర్ల లోపలనే మంత్రుల క్వార్టర్స్ ఉంటాయి. మేము ఉంటాం. ఎనీ టైం చర్చలకు పిలువమను. భేషజాలకు పోకుండా చర్చలకు పిలిస్తే మేము చర్చలకు రెడీ ఉన్నాం. అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతా ఉంది. మరి ఇప్పటివరకు పరిష్కరించడానికి కావచ్చు, మీకు సంబంధించిన విలీనం చేస్తా అని చెప్పిన మాటలు కావచ్చు, ఇవన్నీ మరి ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తా ఉంది ప్రభుత్వం? ఇప్పుడు బయట ఎన్నో హామీలు ఇస్తున్నారు, అవి చేస్తున్నారు. దానికి వ్యతిరేకం కాదు. మూసి గట్టిమని ఎవరు చెప్పలే. మన ప్రభుత్వంలో కలపమని వేరే గవర్నమెంట్ చెప్పి మోసం చేసిందని ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మేము అడిగిందని చేస్తలేవు. 1,50,000 కోట్లు మూసికి పెడతా అంటున్నావు. మేము చిన్న బడ్జెట్, మాకు ఇవ్వడానికి ఎందుకు చేతులు వస్తలేవు? అసలు కారణం ఏందో చెప్పండి, మేము చేయమని చెప్పండి. అట్లానే ఉంటుంది. ఈ కమిటీ అంటే కాలయాపన. మీరు ఆ రోజు చెప్పారు, ఆ రోజు మీరు PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే నేనే బాధ్యత తీసుకుంటా, ఆ ఫస్ట్ మీదే ఫైల్ సంతకం పెడతా సమ్మె చెప్పాడు. మా జూబ్లీ బస్ స్టాండ్నే బుల్లెట్ వేసుకొని కాకి షర్ట్ వేసుకొని తిరిగాడు. నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా మీకు. మా ప్రభుత్వం వస్తే మేము ఫస్ట్ మీ డిమాండ్ ప్రభుత్వం విలీనం చేస్తా, యూనియన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఏం అమూల్మెంట్ అయిందో వెల్ఫేర్ కమిటీలు కానీ ఆర్టీసీల అధికారుల దమనకాండ సేమ్ అదే విధంగా జరుగుతుంది. ఏం మార్పు లేదు. ఆర్టీసీ కార్మికులకు మాత్రం కేసీఆర్ పాలనే కనబడుతుంది. రేవంత్ రెడ్డి పాలన కానీ ఈ కాంగ్రెస్ పాలన లేదు. సో అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని చూసుకుంటే గతంలో వాళ్ళు మోసం చేసిన వీళ్ళని ఎక్కించుకున్నారు. మరి వీళ్ళు కూడా అదే ధోరణి వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళు 90% చేస్తే వీళ్ళు 100% మోసం చేశారు. వీళ్ళు చెప్పి మోసం చేశారు, వాళ్ళు చెప్పక మోసం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకొని వాళ్ళు మోసం చేశారు. ఈ ప్రభుత్వం రానికి మెయిన్ కారకులమైన మాకు నమ్మించి మోసం చేశారంటే వీళ్ళే డేంజర్. అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏం చెప్పదలుచుకున్నారు? డిమాండ్స్ 32 డిమాండ్స్ ఇచ్చినాము. ఒక చిన్నగా స్టార్ట్ చేసి మళ్ళీ ఒక 9 డిమాండ్ల మీద నేను చర్చదాన్ని. వాళ్ళు ఏ డిమాండ్ కూడా ముందుకు రావడం లేదు. ఏంటంటే నమ్మకం ఉందా మరి ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని సమ్మెలు చేస్తా ఉన్నారు? గతంలో చేసిళ్ళు, సో అప్పటికి అది అట్లనే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ చేస్తా ఉన్నారు. ఎట్లా ఉండదు అనుకుంటున్నారు? భారతదేశ చరిత్ర చూడండి, ఆర్టీసీకి ఒక చరిత్ర ఉంది. సమ్మె చేస్తే ముక్కబోని సమ్మె ఉంటుంది. ప్రభుత్వమే దిగొచ్చి చర్చలకు పిలవాలి. ఆర్టీసీ కార్మికుడు కారం వేసుకుని తిన్నా సరే ఇప్పుడు ఉపవాసం ఉంటాడు, కానీ చర్చలకు సమ్మెకు ఎప్పుడు భయపడలే. ఎస్మా చట్టాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఈరోజు కూడా కోట్ల పండు తిరుగుతున్నాం. సమ్మె ఎస్మా అని పెడుతున్నామని కొత్త కూడా బ్రేకింగ్ ఇస్తారు. ఎస్మా చట్టాలు కానీ ఏ చట్టాన్ని తీసుకురా, లీగల్గా మేము సమ్మె చేస్తాం కాబట్టి ఇవన్నీ ఏం జాంతానాయి. ఇప్పుడు బస్ స్టాండ్లలో కూడా చాలా మంది పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు, పోయే వాళ్ళు ఉంటారు. సో మరి దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది అన్న మరి ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇది 45 రోజులకు ఇచ్చిన సమ్మె నోటీసు ఈరోజు అర్ధరాత్రి ఇచ్చి మెరుపు సమ్మె కాదు. ఇది మెరుపు సమ్మె ఒక్కడ విధి విధానాల మీద ఒక్కరోజు చేస్తారు. ఇది కంటిన్యూ జరుగుతుంది. మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదా కాబట్టి 45 డేస్ నుంచి వివిధ రూపంలో నిరసన చెప్తున్నాం. బస్సులలో మా డ్రైవర్ కండక్టర్ చెప్తారు. అదేవిధంగా మీలాంటి 4th ఎస్టేట్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.